మనం 4వ వచనం చూద్దామా. దుష్టులు అలాగూ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. ఎలాగంట అండి, దేవుని మార్గమును వదిలినవాడు నిలబడలేడండి. దేవుని మార్గంలో వదిలినవాడు నిలబడలేడండి. దేవుణ్ణి మరలా దేవుడు ఏం చేస్తున్నాడని తిరిగి బ్యాక్ వెళ్తారు కదా. దేవుని విడిచిపెట్టేసి నాకేం చేశాడు దేవుడు, ఇన్ని సంవత్సరం నుంచి చేస్తున్నాను ప్రేయరు, నాకేం జరగలేదు అనే విధంగా మళ్ళీ వెనుకకు వెళ్తారండి. అలా కాదు. అలాగా దేవుడు ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నాడండి. దేవుని మార్గంలో ఎప్పటికీ మనము వదిలేసి వెళ్ళకూడదు, నిలబడాలండి. ప్రతి కష్టంకి, ప్రతి దానికి మనం నిలబడి ఉండాలండి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుడి కోసము నిలబడి ఉండాలి. అప్పుడు మనం ఎలాగ ఉంటామండి, మనము సమృద్ధి కలిగి ఉంటాము. ఎప్పుడు మనం దేవుని కోసం ఉండి ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ మనం శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు చూసినప్పుడు మనం సమృద్ధిలో ఉంటామండి. దేవుని మార్గం వదిలిన వాడు ఎలాగుంటారండి, ఎగిరిపోవు పొట్టు వాళ్ళే ఉంటారండి. ఇంకా వాళ్ళకు ఇంకా ఏ మార్గం ఉండదు. దేవుని విడిచిపెట్టిరంటే మార్గం అనేది ఉండదండి. ఇంకా అన్ని జనులకు వాళ్ళకు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, అప్పు సమస్యలు ఏదైనప్పటికీ వాళ్ళు ఉంటారండి. ఏదో ఒక పాయిజన్ తీసుకొని చావడము అలా చేస్తుంటారు కదా. అలా జరుగుతున్నాయండి ఈ లోకంలో కదా. కానీ మన దేవుడు గొప్ప దేవుడు, మనతో మాట్లాడే దేవుడు కదా. మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు కదండి. 5వ వచనం చూద్దాం. కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులను నీతిమంతులను సభలోను పాపులు నిలవరండి. నీతిమంతు సభలో పాపములో నిలవరండి. తీర్పు రోజులలో దుష్టులను దేవుని ముందు నిలవలేరు.